రెడ్డి పిటిషన్ విచారించి తప్పుకున్న జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం. గురువారం విచారణకు వచ్చేలా చూడాలని స్పష్టీకరణ. ఈలోపు రక్షణ కల్పించాలని వాసుదేవరెడ్డి న్యాయవాది, ఎలాంటి రక్షణ కల్పించద్దని సిఐడి న్యాయవాది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణం తీసిన ఫైనాన్స్ అంటూ ప్రైవేట్ సంస్థల వేధింపులతో విజయవాడలో మహిళ ఆత్మహత్య. ఏజెంట్లు తరచూ ఇంటికి వచ్చి బెదిరించడంతో మనస్తాపంతో వారి ముందే ఉరేసుకున్న బాధితురాలు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న రుణం ఓ మహిళ పాలిట మృత్యుపాశమైంది. అధిక వడ్డీలు చెల్లించలేక ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక తనువు చాలించింది. మంగళవారం విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన అల్లంపల్లి మస్తానమ్మ అలియాస్ మాధవి 44 ఏళ్ళు పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుంది. భర్త లక్ష్మీనారాయణతో విభేదాలు తలెత్తడంతో 10 ఏళ్ల క్రితం విడిపోయి వేరుగా ఉంటుంది. 2 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి అత్తగారిలకు పంపింది. వ్యాపారంలో నష్టం రావడం, పిల్లల వివాహాల కోసం కొంత అప్పులు చేసింది. హైదరాబాద్కి చెందిన క్రిస్ ఫైనాన్స్, స్పందన అనే సంస్థల ప్రతినిధులు రుణాలు ఇస్తామని చెప్పడంతో వారి వద్ద డబ్బులు అప్పుగా తీసుకోవడంతో పాటు మరికొంతమంది మహిళలకు కూడా గ్రూపులుగా చేర్చి అప్పిప్పించింది. 42,000 అప్పిస్తే ప్రతి నెల మొదటి బుధవారం 3,370 రూపాయలు చొప్పున 20 నెలల పాటు చెల్లించాకే షరత్తో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇచ్చాయి. కొద్ది నెలలుగా అనారోగ్యం, వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేసింది. గత బుధవారం డబ్బులు కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి బెదిరించినట్టు సమాచారం. తాజాగా మంగళవారం మరోసారి వచ్చి భయభ్రాంతులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తానమ్మ వాళ్ళ ముందే ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసి ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఘటనపై నిన్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఈ మస్తానమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానట. ఆవిడ ఏదైతే అక్కడ గృహసారథిగా